హాయ్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈద్ వ్లాగ్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం లేట్ అయిపోయింది అండ్ కొంచెం జలుబు కూడా చేసిందండి నాకు. కొంచెం వాయిస్ అసలుకే పెద్ద వాయిస్ అనుకుంటే ఇంకా పెద్దగా వస్తుంది ఏమనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట ఇదైతే. ఇంకా మా పిల్లలకైతే గోరింటాకు చూడండి ఎంత మంచిగా పండిందో. మా మేనకోడలు కూడా పెట్టుకుంది చేతికి. సో ఇది ఇంకా కొంచెం డెకరేషన్ దానికంటే ముందనమాట నిన్నటి వ్లాగ్ జరగడానికంటే ముందు కొంచెం నేను ఈ ప్రిపరేషన్ చేసుకున్నాను మా మమ్మీ వాళ్ళు వచ్చే కంటే ముందు. సో అది నేను మీతో షేర్ చేశాను అనమాట. నిన్నటి వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేయలేదు అదంతా. సో అది ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఫుడ్ అనేది బయట నుంచే తెప్పించామన్నమాట. సో మనం ఈవినింగే వెళ్ళాలి మళ్ళీ ఇంటికి అని చెప్పేసి ఇంకా ఇదంతా కుదరదులే వండడం ఇదంతా. మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట పండక్కి. సో అందుకని కుదరదులే అని చెప్పేసి ఇంకా బయట నుంచే తెప్పిస్తున్నాను భోజనం అయితే. మా వారు తీసుకొస్తా అన్నారు. ఆయనే ఇచ్చారులేండి ఐడియా కూడా. ఇంకా నేనే పెట్టుకోలేదు, ఇంకా నా చేతికే ఉందన్నమాట గోరింటాకు. అప్పటికే ఆ రోజు చాలా టైం అయిపోయిందండి. అసలు 9:30 10 అయిపోయింది అనుకుంటా మేము బయలుదేరేసరికి. ఇంకా పెట్టుకోవడం కుదరలేదు. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతే పెట్టేసుకున్నాను నేనైతే. ఇంకా ఇక్కడేమో మా మమ్మీ వాళ్ళు నమాజ్ చదువుకుంటున్నారు. నేనేమో ఇంక మిగతా పనులు ఉంటే అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ముందు కదా, దానికంటే ముందు కదా కొంచెం ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాను నేను. ఇంకా అంతా అయిపోయింది. మీరు చూశారు మధ్యలో వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేశాను కదా. ఇంకా దాని తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఇంటికి అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇంకా మా తమ్ముడు కార్ తీసుకొచ్చాడు. ఇంకా మేమందరం అయితే బయలుదేరిపోయాము. ఇంకా పిల్లల గోల చూడాలి, ఎప్పుడు వెళ్తామో ఇంకెప్పుడు వెళ్తాం ఇదే గోలలో ఉన్నారనమాట. మా వారైతే రావట్లేదండి. ఆయన మార్నింగ్ నమాజ్ చదువుకొని ఈద్ రోజు ఆఫ్టర్నూన్ వస్తారనమాట. ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. నైట్ చెప్పాను కదా 10 అలా అయిపోయిందనమాట ఇంటికి వెళ్ళేసరికి. మా మమ్మీ అయితే తొందరగా వెళ్దాం ఇంట్లో పనులు ఉన్నాయి, ఇంకా రేపు పండగ అసలు అని చెప్తున్నారనమాట. అంటే ఉల్లిపాయలు అవన్నీ ఉంటాయి కదండి, వెల్లిపాయలు, అల్లము, ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా. పండగ అంటే దానికంటే ముందే కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. సో అందుకని తొందరగా వెళ్దాం అని అంటున్నారు. ఎలాగో అలా వెళ్ళాము. ఇంకా అవన్నీ పనులు అయితే నైట్ చేసేసుకొని ఇంకా పడుకునేసరికి 1 అయిందనమాట. ఇంకా నేను కొంచెం లేట్గా లేచాను. 7 అయిపోయింది అప్పటికి. ఇంకా అప్పటికి మా మమ్మీ మా సోని ఇద్దరు లేచి వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. ఇంకా ఏందో నేను నిద్రలో ఉన్నానమాట. ఆకేసి పప్పేసి కూరేసి నెయ్యేసి అనుకుంటా ఉంటుంది కదా ఆ పాట అనేది. సో అది వస్తుందన్నమాట నాకు నిద్రలోకి వినిపిస్తుంది. ఏంటా అని లేచి చూస్తే వీళ్ళిద్దరు ఆడుకుంటారు అండ్ వాళ్ళ గోరెంటాకులు చూసుకుంటారు ఒకళ్ళొకళ్ళు. కోన్ వేసామన్నమాట, వీళ్ళకి సింపుల్గా వేసామన్నమాట. ఇంతకుముందు అయితే మంచిగా ఫుల్గా వేసేవాళ్ళం, కానీ ఈసారి వేయలేదు అలా. మంచిగా సింపుల్గా ఉంటేనే చాలా బాగుంటుందండి. హెవీగా మొత్తం ఫుల్ వేస్తే అంత బాగోట్లేదు పిల్లలకి. ఇంక ఇలా సింపుల్గా వేస్తేనే వాళ్ళ చేతులకి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అయితే రంజాన్కి ట్రెండ్ అయిపోతుంది కదా ఈ కోన్స్ అనేవి, అంటే ఈ డిజైన్స్ అనేవి. సో చాలా బాగుంది. పిల్లలకైతే మస్తు. నాదని చూపించంటే నాది చూపించి చెయ్యి అని చెప్పేసి మా పిల్లలకు చూడండి ఎట్లా గోల్ చేస్తున్నారో. ఇదేమో మా అశ్వుది అనమాట. మా మా మేనకోడలు కూడా నాది కూడా అత్తయ్య చూడు అంటుంది అనమాట. సో తనది కూడా బాగుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇంకా సో ఇదనమాట వీళ్ళ గోరెంటాకుల గోల. మేము ఇట్లా చూసుకుంటున్నామో అక్కడ ఒక జరిగిపోయింది ఒక విషయం అనమాట. ఏంది ఆ విషయం జరిగిపోయిందంటే ఒక దొంగతనం జరిగిపోయిందండి చెప్పాలంటే. మెయిన్గా ఏంటంటే కోత వచ్చేసి మా మమ్మీ చేతిలో ఉన్న సేమియా ప్యాకెట్ తీసుకెళ్ళిపోయిందంటండి. అసలు మా మమ్మీ అక్కడే ఉంది, మా సోనీ అక్కడే ఉంది, చేతిలోది లాక్కొని వెళ్ళిపోయిందంట. మా సోనీ ఏం చేస్తుందంటే మొత్తం మనకి షీర్ కుర్మాకు కావాల్సినవన్నీ ఫ్రై చేస్తుందన్నమాట నేతిలో. మనకి కిష్మిష్, బాదము, కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేస్తుంది తను. మా మమ్మీ ఏమో అవన్నీ బయట పెడుతున్నారంట ఇవన్నీ ఫ్రై చేయని చెప్పేసి. అంతలోనే వచ్చింది కోతి, లాక్కొని వెళ్ళిపోయింది కూడా. అసలు ఇంకెక్కడ దొరికిద్ది. మా మమ్మీ అక్కడికి కర్ర తీసుకొని చూస్తున్నారనమాట ఎక్కడన్నా ఉంటుందేమో అని చెప్పేసి. ఎక్కడ ఇంకా అది తీసుకెళ్ళింది ఇచ్చిద్దా అండి. కోతులు అంతే వస్తున్నాయండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. అసలు కొంచెం తలుపు తెరిచామా ఇంట్లోకి వస్తున్నాయి, అసలు చేతిలో ఉన్నాయే లాక్కపోతున్నాయి అనమాట. అసలు మనం ఇంకా అక్కడ పడేసినవి కాదు, చేతిలో ఉన్నాయే లాక్కపోతున్నాయి. ఈ బాదం ఇవన్నీ కూడా నానబెట్టారనమాట. ఇవన్నీ నానబెడితే మంచిగా ఉంటాయి అనమాట. ఇంకా తీసుకెళ్ళిపోతే మరి ఇంకా వండుకోవాలి కదా ఈరోజు మేమని ఇంకా లోకల్లో మా విలేజ్లో దొరికేదే ఏదో మా డాడీ తీసుకొచ్చారు ఇది.
ఇంకా సరే అదేమో బ్యాంబినో, ఇది ఇంకేంటో మరి బ్రాండ్ ఏంటో మరి ఉంది. సరేలే ఏదో ఒకటని చెప్పేసి ఇంకా తీసుకొస్తే ఇంకా దాంతో ఇంకా వండుతున్నారు. ఇంకా మా మమ్మీ ఏమన్నా వదిలిద్దేమో అని అక్కడే ఉందండి, కూర్చొని నవ్వుతుందనమాట. అదైతే ఎగిరిస్తుంది, అసలు కోతి చేష్టలు అంటే అదే అనమాట. అక్కడే నిలబడి ఆ ప్యాకెట్ చూపిస్తూ ఎగిరిస్తుంది అనమాట. అదైతే నేను అది క్యాప్చర్ చేయలేదు. సో ఇంకా అది ఇంకా వదిలేలే మమ్మీ, ఇంకా అది రాదని చెప్పేసి ఇంకున్న దాంతోనే వండేశారు. ఇంకా అదే చెప్పుకుంటున్నారంట మా వాళ్ళందరూ, ఇంకా అక్కడ చెప్పుకుంటున్నారు ఈ కోతి తీసుకెళ్ళింది అది ఇదని. ఇంక మాది పొద్దున్నే కామెడీ జరిగిపోయింది, ఒక దొంగతనం అయితే జరిగిపోయింది మా ఇంట్లో పొద్దున్నే షీర్ కుర్మా జరిగే టయానికి. ఇంకా దాని తర్వాత అలా మొదలైంది మా మార్నింగ్ ఈరోజైతే. ఇక్కడేమో మా మమ్మీ ఇవి ఏంటో చెర్రీస్ భలే ఉన్నాయి అనుకున్నాను, టమాటాస్ అంటండి అవి. మరి ఇంత చిన్నగా ఉన్నాయి ఏందబ్బా అనుకున్నాను, చెర్రీస్ లాగా ఉన్నాయి చూడండి అసలు. ఇంకా ఇక్కడేమో ఇంకా రెడీ అయిపోయినరు, ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికే. ఇంకా మా పిల్లలందరూ అయితే రెడీ చేసేసాము. ఇంకా నెక్స్ట్ మేమే అనమాట ఉన్నది. ఇంకా మేమేంటంటే కొంచెం అన్నం కర్రీ పప్పుచారు కొంచెం పైన వండేసి ఆ తరువాత ఇంకా స్టార్ట్ చేద్దాంలే, ఇంకా స్నానం చేసి రెడీ అవుతాను అనుకున్నాను నేను. నేనైతే పప్పుచారు చేశాను. ఇక్కడేమో మా మమ్మీ ఏమో ఇట్లా కట్టెల పొయ్యి మీద అయితే పులావ్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కండి. కట్టెల పొయ్యి మీద పులావ్ అయితే సూపర్గా ఉంటుంది. సో అందుకని దాని మీదే వండుతుంది మా మమ్మీ. ఎక్కువ మంది ఉన్నాం కదా, ఎక్కువ వండాలని చెప్పేసి. ఇక్కడేమో మా పాప చూడండి, ఒకటే వెళ్ళడము, ఆ లిప్ బామ్ తగిలించడము, లిప్స్టిక్ రాసుకోవడం, ఇదే పనిలో ఉంటుందండి తనైతే. తనకు అంత ఇష్టం అనమాట మేకప్ అంటే. బట్ నేనైతే ఏం మేకప్ యూస్ చేయను మా పిల్లలకి. జస్ట్ ఒక లిప్ బాము, ఆర్గానిక్గా ఉన్న లిప్స్టిక్ ఒకటి ఉంటుంది, ఇంకా అవేనమాట. ఇక్కడేమో నేనైతే పప్పుచారు తీసుకున్నాను, అంటే పప్పుచారు చేశాను నేను. కొంచెం నేను మంచిగా చేస్తానని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళు అందరూ మంచిగా తింటారనమాట, పిల్లలు కూడా మంచిగా తింటారని చెప్పేసి నేను చేశాను పప్పుచారు. ఇంకా మటన్ ఒక తీసుకొస్తామని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారంటే ఒక 12కి ఆ టైంలో వెళ్ళారండి. ఫస్ట్ వెళ్తే అక్కడ ఇంకా మటన్ ఎక్కడ ఉంటుందండి ఆ టైంలో పోతే, అసలుకే పండగ రోజులు అసలు లేనే లేవంట. ఏం చేయాలని చెప్పేసి ఇంకా మా వారు ఆఫ్టర్నూన్ వస్తా అన్నారు కదా, సో మా వారిని తీసుకురా బావ అని చెప్తే, ఉండు ఒకవేళ చూస్తాను వచ్చే దారిలో ఉంటే అని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్తాం మేము బ్రావణపల్లిలో. సో అక్కడ దొరికితే తీసుకొస్తానని చెప్పారంట మా వారు. ఇంకా మా మా లక్కీనెస్ అనమాట, మనకి ఆ రోజు లక్కీ ఉంది మాకు, ఆ రోజు మాకు దొరికిందనమాట ఆ మటన్ అయితే. ఇంకా అదే లాస్ట్ ఉందన్నమాట మా కోసం అని చెప్పేసి ఇంకా అది తీసుకొని వచ్చారనమాట మా వారైతే. ఇక్కడేమో మా తమ్ముడు తన కారు అయితే కడుక్కుంటున్నాడు అనమాట, మొత్తం నీట్గా. కొత్త కారు కొన్నాడనమాట, రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఇక్కడేమో మా మమ్మీ మొక్కలు అనమాట, ఇవి గోరెంటాకు చూడండి ఎంత మంచిగా పండిందో నాకైతే. మా మమ్మీ పోయినసారి మీకు ప్రీవియస్ వీడియోస్ ఎవరన్నా చూసుంటే, నా వీడియోస్ ఫాలో అవుతుంటే తెలిసి ఉంటుంది. మా మమ్మీ వేసిన మొక్కలన్నీ నేను మీకు చూపించాను, ఫుల్ వీడియో తీసాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అవే అప్పుడు కొంచెం చిన్నగా ఉండి ఇప్పుడు మంచిగా పెద్ద మొక్కలు, ఈ పువ్వులు పూసినాయి మంచిగా. అసలు ఎంత బాగా మా మమ్మీ మస్తు వేస్తారండి అసలు. చాలా ఇష్టం మా మమ్మీకి. ఇంకా ఈ కోతులు ఉండనియట్లేదు కానీ మా మమ్మీ అన్ని పండ్లు కూడా వేస్తారు, అన్ని రకాల పండ్లు కూడా వేస్తారు. బట్ ఈ కోతులు ఉండనియట్లేదని చాలా వరకు తగ్గించారనమాట పండ్ల మొక్కలు. అందుకే పూల మొక్కలు వేస్తున్నారు, అవైతే కొంచెం ఏం చెయ్యవు అని చెప్పేసి. ఇక్కడ చూడండి మా మమ్మీ ఒక తోటే వేశారు, ఇవి ఎంత పుదీనా తోట అనమాట, పుదీనా తోట లాంటిది వేశారు. సో దీంతో పచ్చడి కూడా చేశారండి మాకు, మేము ఇంటికి వచ్చేటప్పుడు చేసి నాకను మా తమ్ముడికి ఇచ్చారు. సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అసలు. ఇదంతా అసలు చూడండి ఎంత కొంచెం ఒక 2-3 మొక్కలు వేసారంట చిన్నవి, ఇంకా అదంతా ఆ విధంగా పాకిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం బంతి మొక్కలు ఇవన్నీ. ఇక సందు దొరికితే చాలండి మా మమ్మీ అన్ని మొక్కలు వేసి పడేస్తారు అసలు నిజంగానే. ఇంకా చాలా వరకు కోతులు ఇంకా ఖరాబ్ చేస్తున్నాయి అనమాట. ఇంకా అది ఇక్కడేమో ఇంకా మేమందరం ఇంతమంది ఉన్నాం కదండి, ప్లేట్స్ మళ్ళీ తినడం తోవడం ఇదంతా ఎందుకని చెప్పేసి ఆ బఫే సిస్టమ్ ప్లేట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొచ్చారు. ఇంకా దాని తర్వాత నేను రెడీ అయిపోయాను, ఇంకా బయట తీసుకొచ్చాను ఈ పిల్లల్ని. బయట బాగుంది అసలు, మొత్తం అక్కడ మొత్తం లొకేషన్ అంతా బాగుంది, ఫొటోస్ దిగుతారు రండి అని చెప్పేసి తీసుకొస్తే ఎండుందని గోల, ఒక్కొక్కటి కొట్టుకోవడాలు, అసలు ఫొటోస్ దిగనీయలేదండి అసలు ఈ పిల్లలు అయితే. అసలు చూడండి అసలు ఇంకా మా పెద్దమ్మాయి ఒక 2-3 దిగిందేమో అంతే. అసలు ఎంత బాగా కనిపిస్తుందో లొకేషన్ అయితే. చాలామంది అంట ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎదురుగానే కదా నది, కృష్ణా నది చూడడానికి వస్తూ ఉంటారనమాట అందరూ. అక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలామంది అంట ఇది బాగుందం గార్డెన్ లాగా బాగుందని చెప్పేసి ఫొటోస్ దిగుతున్నారంట. అసలు అక్కడ నిజంగానే ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయండి అక్కడ, సూపర్గా వస్తున్నాయి అసలు.
నేను మీకు థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను చూడండి. సూపర్‌గా అసలు అంత బాగా వస్తుంది అనమాట క్లారిటీగా. మా మమ్మీ ఎక్కడో ఒక మొక్క ఏస్తే అదంతా పాగిపోయింది అసలు. అసలు అది ఎలా ఎళ్ళింది కూడా నేను వీడియో తీశాను. నేను మీది కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇక్కడేమో ఇంక నైట్ అయిపోయింది. ఇంక సాయంత్రం నైట్ అంటే నైట్ కాదులేండి. 7 అలా అయిపోయిందనుకుంటా. ఇంక ఆ టైంలో ఇంక పిల్లలందరూ బయట ఆడుకుందామని చెప్పేసి బయటకొచ్చారు. ఇంక మేము కూడా అలా కూర్చున్నాం బయట చల్లగాలికి. ఇంక అలా కొంచెం ఫొటోస్ కూడా దిగాములేండి. నైట్‌కి కూడా చాలా మంచిగా కనిపిస్తుందండి నిజంగా అసలు. ఆ లొకేషను యెల్లో కలరు ఇంకా ఈ మొత్తం గార్డెన్ లిల్లీయో సంథింగ్ వాటి పేరు నాకు తెలీదు. సో, మస్తుగా అనిపిస్తుంది అసలు. ఇంక మా మేనకోడలు చూడండి ఇంకా ఆగదు, ఇంకా ఆడుకోవడమే ఆడుకోవడం తనది. ఇంకా ఎక్కడ లేని సంతోషం తనకి. అంటే తను ఉండే చోట ఏంటంటే అంతగా పిల్లలు ఉండరనమాట, ఎక్కడో హైదరాబాద్లో అక్కడ. సో అందుకని వీళ్ళతో మంచిగా ఆడుకుంటుంది తనైతే, అక్క అక్క అనుకుంటా. అంతే కదండి, పిల్లలకి పిల్లలు ఉంటేనే మంచిగా ఎంజాయ్, ఇంకా వాళ్ళు ఆడుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత అయిపోయింది, ఇంకా నైట్ 8:30, 9 అయిపోయింది. ఇంకా మేము నిద్రపోదాం అనుకుంటున్నాం, పిల్లలు కూడా నిద్రపోతారని దుప్పట్లు వేసేసాము. ఇంకా అప్పుడు మా మేనకోడలు చూడండి పాట పాడుతుందనమాట. అది టార్చ్ ఉంటుంది కదా, ఆ టార్చ్ తీసుకొని అదేమో మైక్ లాగా ఇంకా ఇలా చేస్తుంటే మేమందరం నవ్వుకుంటున్నాం అనమాట కూర్చొని అసలు. ఇంకా అలా మాకు టైంపాస్ అయిపోద్దండి నిజంగా, మేమందరం కలిసినప్పుడు అలానే ఉంటుందన్నమాట. అసలు గోల గోలగా అసలు మామూలుగా ఉంటుంది. ఎప్పుడు టైం అయిపోద్దో ఏమో అర్థమే కాదు అసలు మాకైతే. మా మమ్మీ అదే అంటారు, మీరందరూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది అంటూ ఉంటారు. అంతే కదా, ఎక్కువసేపు అయితే ఉండలేం కదండి, మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతారు కదా. సో అది ఇక్కడైతే ఇంక ఈ విధంగా ఉందన్నమాట. మేము నెక్స్ట్ వీడియోలో మేము ఒక చోటికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాము ఏందని కూడా నేను మీతో షేర్ చేస్తానులేండి. ఇక్కడేమో బాయిలోని ఆ పాట ఉంటుంది కదా బాయిలోనే, సో ఆ పాటకి మా మేనకోడలు చూడండి ఎట్లా డ్యాన్స్ వేసిద్దో అసలు. మస్తు జోక్ వేసిద్దండి నిజంగానే, నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోద్ది మాకైతే. సో ఇదనమాట ఈరోజుటి వీడియో. ఎలా ఉందండి ఈరోజుటి వీడియో? ఈ వీడియో అనమాట నాదైతే. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నన్ను ముందుకు తీసుకెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ లైక్ చేయాలి నచ్చితే, అండ్ కామెంట్ కూడా చేయండి నాకు, ఎలా ఉన్నాయి నా వీడియోస్, మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా. ఇక్కడ అయిపోయింది, ఇంకా మేము ఇంకా చాలే అమ్మ అని చెప్తున్నాం అనమాట మేమైతే ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఖుదాఫీజ్, బాయ్.